మానవ జన్మ ఎత్తినాక ప్రజెంట్ జనరేషన్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. ఇప్పుడు అన్ని అవయవాలు చక్కగా ఉన్నా కానీ పేరెంట్స్ ఎంత చెప్పినప్పటికీ కూడా పిల్లలు కొంతమంది చదువుతున్నారు, కొంతమంది చదవట్లేదని మెయిన్గా పేరెంట్స్కి ఉండే దిగులు. కాకపోతే ఇక్కడ మనకి దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ అనే ఒక ట్రస్ట్ మనకి డాక్టర్ సాయిబాబా గౌడ్ ఆప్థమాలజిస్ట్ డాక్టర్ సాయిబాబా గౌడ్ ఇది వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఈ బ్లైండ్ ఎవరైతే కళ్ళు కనిపించో వాళ్ళందరికీ కూడా వాళ్ళని కూడా ప్రయోజకులు చేయాలనే ఒక ఉద్దేశం దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇక్కడ ఎవరికైతే కళ్ళు కనిపించో బ్లైండ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా వీళ్ళు చదువు నేర్పించడం జరుగుతుంది. దీని విశేషాలను మనకు తెలియజేయడానికి కో ఫౌండర్ డాక్టర్ సాయిబాబా గౌడ్ గారి సతీమణి జ్యోతి గౌడ్ గారు మనతో ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం చెప్పండి, ఈ దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ అనేది ఆర్గనైజేషన్ ముఖ్య విశేషాలు ఏంటండి? దేవనార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ అన్నది మేము స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే బేసికల్గా డాక్టర్ గారు ఆప్థమాలజిస్ట్. తర్వాత తను ఏంటంటే పిల్లలకి కానీ అందరు కానీ చెకప్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి చూపు కనిపించదు అని తెలిసిన తర్వాత పిల్లలు బాధపడడం, పేరెంట్స్ బాధపడడం చూసి మాకు అంటే చాలా జాలేసేది. వీళ్ళకంటే టోటల్ మెడికల్ లైన్ క్లోజ్ అనమాట. ఈ కొందరు పిల్లలు ఎవరైతే పేరెంట్స్ చూపు కనపడదో ఆ పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏం చేసినా కూడా వాళ్ళకి చూపు రాదు అని తెలిసిన తర్వాత న్యాచురల్గా మేము కూడా బాధపడతాం. తర్వాత పిల్లలు పేరెంట్స్ ఏడవడం అవన్నీ చూసిన తర్వాత మనము ఏదైనా వీళ్ళ కొరకు చేయాలి అన్న ఉద్దేశంతో మేము మా మైండ్లో ఉండింది. అదే టైంలో మేము కాన్ఫరెన్స్కు యుఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన తర్వాత ఏంటంటే చాలా ఫెసిలిటీస్, అప్పుడు మన దగ్గర ఏం ఫెసిలిటీస్ లేవు, ఓన్లీ తెలుగు బ్రెయిల్ తప్ప ఇంకేం నేర్చుకునే వాళ్ళు కాదు. అక్కడ చూసిన తర్వాత మాకు కూడా మనం కూడా ఎందుకు ఒక మంచి స్కూల్ ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ చేస్తే కానీ ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తే వీళ్ళకు అంటే యూస్ఫుల్ లేదు కాబట్టి మనం మంచి స్కూల్ ఎందుకు స్టార్ట్ చేయొద్దు అనేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 1992లో స్టార్ట్ చేశాం. మేము స్టార్ట్ చేసినప్పుడు స్కూలు అందరు అంటే డిస్కరేజ్మెంటే, బ్లైండ్ వాళ్ళు వీళ్ళు ఏం చదువుతారు, వీళ్ళ కొరకు ఇంకా ఇంగ్లీష్ మీడియము డాక్టర్ గారు మీకు ఇంత మంచి ప్రాక్టీస్ పెట్టుకొని ఎందుకు మీ టైం వేస్ట్ చేస్తారు అనేసి మమ్మల్ని అందరూ డిస్కరేజ్ చేశారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే సరే ఒకవేళ మేము చెయ్యలేము అనుకుంటే అప్పుడు చూసాం, కానీ వి వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ చిల్డ్రన్. ముఖ్యంగా ఈ యొక్క ఫౌండేషన్కి దేవనార్ అనే పేరు ఎందుకు పెట్టారు? దేవనార్ అనే పేరులో విశేషం ఏంటండి? అవునండి, దేవ్ అంటే దేవుడు అండి, నర్ అంటే మన మనుషులు. ఈ పిల్లలలో మేము దేవుడిని చూసుకోవాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ స్కూలు నిజంగా మేము దేవుళ్ళలాగానే ఈ పిల్లలు మేము చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు డాక్టర్ సాయిబాబా గౌడ్ అంటే కంటి డాక్టర్, చాలా స్పెషలిస్ట్, చాలా మంచి పేరు మోసిన డాక్టర్ అంటారు. ఈ పేషెంట్స్ని బ్లైండ్ పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేయడం వేరే, బ్లైండ్ స్టూడెంట్స్కి చదువు నేర్పించడం వేరే, అవన్నీ ఇలాగే మీరు మ్యాచ్ అవుతున్నాయండి మీకు? అదంతా దైవానుగ్రహం అనే చెప్తానండి. అంటే మంచి హార్ట్, అంటే టైం మేనేజ్మెంట్ ఒకటి మేము చేసేది, మంచి హార్ట్ సదుద్దేశంతో మేము చేస్తున్నాం కాబట్టి ఈరోజు 31 ఇయర్స్లో మా స్కూల్ అంటే లైక్ నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్లో ఒక బ్లైండ్ స్కూల్ అంటే ఇది ఇలా ఉండాలి అన్న స్కూల్ లెవెల్కి తెచ్చాం కాబట్టి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ప్రజెంట్ జనరేషన్లో ఒక ఫ్యామిలీలో ఎవరైనా సేవకు చేస్తే వాళ్ళ వైఫే కానీ వాళ్ళ హస్బెండే కానీ ఆపేస్తారు, చాలా ఇంకా సేవ చేసిందని. అలాంటి మీ హోల్ ఫ్యామిలీ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుందండి? అంటే ఇది స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మాకు కూడా అప్పుడు మా పిల్లలు ఏంటంటే 4 years 3 years 5 years, మా బాబు 5 years, పాపనేమో 3 years. అంటే మనకు తెలుసు కదా ఈ రోజుల్లో అంత చిన్న పిల్లల్ని పేరెంట్స్ ట్యూషన్లు స్కూళ్ళు ఎంత అంటే 2 పిల్లలు అంటేనే చాలా అంటే మనకు తెలుసు కదా. తర్వాత ఆ స్టేజ్లో నేను ఇలాంటి రెస్పాన్సిబుల్ని ఎలా తీసుకోవాలి అని అంటే కొద్దిగా నాకు అంటే చెయ్యాలని స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే నేను ఎంతవరకు నేను వీళ్ళకు సాటిస్ఫైడ్ చేయగలను, ఎంతవరకు నేను చేయగలను అనుకున్నప్పుడు నేను మన రామకృష్ణ మఠకి వెళ్ళేసి మన రంగనాథ స్వామీజీ ఉండే వాళ్ళకి కొద్ది బ్లెస్సింగ్స్, తర్వాత మా గురువు గారు రామానంద పరమహంస అనేసి కామనవలసలో ఉంటారు, ఆయన వాళ్ళవి ఇట్లా గురూజీ నేను ఇలాగా స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మరి ఎలాగా నేను చేయగలుగుతానా లేదా, అందరేమో నాకు ఛాలెంజెస్ ఇస్తున్నారంటే అమ్మ నీకు ఎంతమంది పిల్లలు? 2 కదా, నీ పిల్లల్లాగానే నువ్వు అది చూసుకున్నప్పుడు నీకు ఇలాంటి ప్రాబ్లం కానీ ఏది కానీ ఉండదు అన్నది. ఈ రోజు వరకు మేము 2 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసిన స్కూలు
ఈరోజు 550 మంది పిల్లలు ఉన్నా నాకు ఏ రోజు కానీ బాధగా అంటే బర్డెన్ అనిపించలేదు. అంటే 550 మంది పిల్లల తల్లిగా ఒక తల్లి ప్రేమను వీళ్ళందరికీ పంచుతున్నారు, అది ఓకే. బట్ ఇప్పుడు ఇంతమంది పిల్లలకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది డోనర్స్ అండ్ ఫౌండర్స్ ఉన్నా కానీ, డోనర్స్ అండ్ కాంట్రిబ్యూటర్స్ ఉన్నా కానీ చాలా కష్టమైన పని. అలాంటిది మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారండి? అదే అండి, మేము స్టార్టింగ్ ఏంటంటే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లల్ని ఇట్లా 5-6 అంటే ఇనిషియల్గా స్టార్టింగ్లో మాకు ఎవరు హెల్ప్ చేసింది కాదు. మన 10 చిల్డ్రన్ ఉన్నారు కదా అని నేను ఇంటి నుంచి అదంతా అంటే గ్రాసరీ కానీ ఏది కానీ తీసుకొని వచ్చేసరికల్లా ఇక్కడ 15 మంది పిల్లలు అయ్యేవాళ్ళు. అట్లా రోజు రోజుకు పెరిగేసింది. ఈరోజు ఏంటంటే నాకు ఏ రోజు కూడా నాకు బర్డెన్ లేదు. ఇది కావాలి నేను అనుకున్నప్పుడు దైవానుగ్రహం ఉంది అని చెప్తున్నాను కదా. ఎవరో ఒకవేళ మా దగ్గర లేదు అన్న ప్రసక్తి లేకుండా మాకు ఎవరో ఒకరు డోనర్ వచ్చి హెల్ప్ చేయడం జరుగుతూనే ఉంటుంది. మీకు కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. అంటే మన దగ్గర నియర్లీ 40 లీటర్ మిల్క్ తీసుకుంటాం మనం రోజు పిల్లలకి పెరుగు పాలు తాగడానికి. ఒకరోజు ఏంటంటే మా వంటామె వచ్చి, అమ్మ ఈరోజు పాలు చెడిపోయినవి, పిల్లలకు పెరుగు కానీ పాలు కానీ ఎలా ఇవ్వగలుగుతాము అని చెప్పింది. సరే అమ్మా, ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతుంది, ఇప్పుడు మనం ఇవ్వడానికి కష్టం అవుతుంది, సరే ఈరోజు అది లేకుండానే అడ్జస్ట్ చేద్దామని చెప్పాను. మా వంటామె నా రూమ్లో నుంచి అట్లా బయటికి వెళ్ళింది. ఒక అతను వచ్చేసి, మేడం నేను రోజు మీరు మెయిన్ రోడ్ నుంచి వెళ్తూ ఉంటాను, ఎప్పుడైనా ఒకసారి స్కూల్ విజిట్ చేద్దామనుకుంటే ఎప్పుడు వెళ్దామంటే నాకు టైం లేదు, ఈ రోజు ఎందుకో వచ్చేటప్పుడు పిల్లల దగ్గరికి ఉత్తగా ఎందుకు రావాలని 40 లీటర్ల పాలు తీసుకొని వచ్చానని చెప్పాడు. దీనికి ఏమంటారండి చెప్పండి? టోటల్ ఇది దైవానుగ్రహం పైన ఈ యొక్క దేవనార్ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది అనుకోవచ్చండి. అంటే దైవానుగ్రహం, మా హార్డ్ వర్క్, మా కమిట్మెంటు, మా కృషి, పిల్లల కృషి, అందరి అంటే ఒక్కరిది అని నేను చెప్పలేను. ఉంది దైవానుగ్రహం ఉంది అనేసి మనం ఎగ్జాంపుల్ చెప్తాం కదండి, గాలిలో దీపం పెట్టి దేవుడు అనలేము. మా హార్డ్ వర్క్ ఉంది, పిల్లల హార్డ్ వర్క్ ఉంది, మా స్టాఫ్, మాకు హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది కూడా. అంటే మా ఒక్కసారి ఇది దేవాలయం లాగా మేము ఇది మామూలుగా మహిళలకి ఇంట్లో చేసే పనులే చాలా పెద్దగా ఉంటుంది, వాళ్ళు అక్కడే ఫెడప్ అయిపోతారు. మీరు ఇంత పని, ఇంట్లో పని, ఇక్కడ పని ఎలా ట్యాకిల్ చేయగలుగుతున్నారు? నేను ఇదే కాకుండా ఇంకా కొన్ని అంటే గ్రేట్ అని కాదు, నేను సాయి జ్యోతి మల్టీ స్పెషల్ ఐ హాస్పిటల్, దానికి నేను మేనేజింగ్ డైరెక్టరు. అక్కడ రెస్పాన్సిబుల్ అంటే టైం అన్నది ఒకసారి ప్రాపర్గా మనం ఈ టైంలో ఇదే చేయాలి అని చేసుకున్నప్పుడు మనకు టైం ప్రాబ్లం కానీ ఎన్ని వర్కులు ఉన్నా కూడా మనకు ప్రాబ్లం. ఇప్పుడు 550 మంది పిల్లల్ని ఇక్కడ ఒక ఈ దేవనార్ ఫౌండేషన్లో మీరు బ్లైండ్ స్కూల్లో చేస్తున్నారు కదండి, ఇక్కడ పిల్లల నుంచి కోఆపరేషన్ ఎలా ఉందండి మీకు? అసలు నాకు ఏ రోజు ఇప్పుడు వేరే హాస్టల్స్లలో చూస్తే ఎన్నో ప్రాబ్లమ్స్, కానీ ఏ రోజు కానీ మా దగ్గర పిల్లలు కొట్లాడుకోవడం అని కానీ, అందరు హాస్టల్లోనే ఉంటారు, కాకపోతే ఏ రోజు కానీ కొట్లాడాలి కానీ ఇట్లాంటిగా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంటే మా ప్రిన్సిపల్ తను చెప్పేది, ఆయిల్ కానీ పిల్లలు కానీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళు ఏదైనా డిస్కషన్ చేస్తుంటే సరే మేడం వస్తుంది కదా మాట్లాడదామని అనేవాళ్ళు. నేను రాగానే అది చెప్పంగానే పిల్లలైనా మా స్టాఫ్ మా వర్కర్స్ ఎంత కూల్గా అంటే అది ఆ ఇష్యూయే లేనట్టు. అయితే మా ప్రిన్సిపల్ ఎప్పుడు అనేది, ఏంటి జ్యోతి నువ్వు ఇంతవరకు మేము తల మునకలైపోతుంటే నువ్వు రాగానే నువ్వు ఒక్క మాట చెప్పంగానే అంటే దే రెస్పెక్ట్, ఐ విల్ గివ్ ద వాల్యూస్. వాళ్ళకు కూడా ఎంత రెస్పెక్ట్ ఇస్తా అంటే ఇక్కడ మా దగ్గర టీచర్లైనా ఆయలైనా నేను ఒక్కటే లెవెల్గా అంటే వాళ్ళ పని వాళ్ళని కానీ పిల్లలని కానీ అందరికీ ఒక్కటే అంటే మెయిన్ లవ్ ఈజ్ గాడ్ అంటారు, గాడ్ ఈజ్ లవ్, ఐ బిలీవ్ ఆల్వేస్ దట్. తర్వాత ఇక్కడ ఈ యొక్క దేవనార్ బ్లైండ్ స్కూల్ ఫర్ బ్లైండ్లో పిల్లలు ఇప్పటివరకు ఇన్ని బ్యాచ్లు అనేది బయటకు వెళ్ళారు కదా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారండి? ఇప్పుడు మా స్కూల్ పిల్లల స్థాయిలు చెప్తే అసలు మీకు వండర్ అవుతుంది. బయట కూడా ఎవరు నార్మల్ చిల్డ్రన్ కూడా అట్లాంటి స్టేజెస్ రాలేదు. మా దగ్గర ఇప్పుడు సిఏలు ఉన్నారు, మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నారు, తర్వాత ఓఎన్జీసీలో లీగల్ అడ్వైజర్గా ఉన్నారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి డైరెక్ట్గా లా కాలేజ్లకి స్టూడెంట్స్ వెళ్తారు. నియర్లీ 3 to 4 చిల్డ్రన్ సెలెక్ట్. స్పెషల్గా వీళ్ళకేంటి స్పెషల్ కోటా ఏం లేదు, నార్మల్లో వాళ్ళకు సీట్ వచ్చేసి లా కాలేజ్లో చేస్తున్నారు. బ్యాంక్
80% చిల్డ్రన్ వర్కింగ్ ఇన్ ద బ్యాంక్స్ అండి. అదే ఇప్పుడు మామూలుగా అన్ని కంటి చూపు సరిగా ఉన్న అన్ని అవయవాలు కరెక్ట్ ఉన్న పిల్లలే చదవలేని పరిస్థితి, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు బ్లైండ్ వాళ్ళు అంటే వీళ్ళని అందులో అనడానికి కూడా మనం కొంచెం వెనక ముందు ఆలోచించాం. ఎందుకంటే ఇంత బ్రిలియంట్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఎలా ఈ అంతా నేర్చుకోవడానికి మీరు మీ కృషి ఎలా ఉంటుందండి? అంటే మేము అంటే వాళ్ళ టాలెంట్ చూసేసి పిల్లలకి అంటే దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేసి దాని ప్రకారంగా మనకు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా అదర్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, డాన్స్ కానీ, తర్వాత మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత చెస్, క్రికెట్, నేషనల్ లెవెల్లో క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు మన దగ్గర 4-5 మెంబర్స్, చెస్ నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. ఇట్లా అన్ని రంగాలలో అంటే వీళ్ళని ఏంటంటే స్పెషల్గా ఏంటంటే కార్పొరేట్ స్కూల్ లెవెల్లో మన స్కూల్ రన్ చేస్తుందని చెప్పాలండి. కార్పొరేట్ స్కూల్లో చిల్డ్రన్ కొద్దిగా అంత చదువుతారో లేదు, కానీ మా దగ్గర పిల్లలు మాత్రం ఎప్పుడంటే నేనేంటంటే వీళ్ళకు బయట ప్రపంచం కూడా తెలియాలి వీళ్ళు ఇంతవరకు చదువుతుండ్రని. ఓపెన్ కాంపిటీషన్లు జరిగినప్పుడు ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్స్లో చెస్ కానీ, ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్ కానీ మా పిల్లలు పంపించినప్పుడు వాళ్ళకు వితౌట్ అంటే వాళ్ళకు తర్వాత తెలుసు వీళ్ళు పిల్లలు బ్లైండ్ అనేసి. ఫస్ట్ అంటే కార్పొరేట్ స్కూల్లో పిల్లలతో కూడా పోటీపడి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ బ్లైండ్ స్కూల్లో వచ్చే పిల్లలు అంటే ఇప్పుడు చాలామంది కూడా పిల్లలు వాళ్ళకు పుట్టగానే కళ్ళు కనిపించలేదంటే పేరెంట్స్ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే పేరెంట్స్ ముందు నిజమే రాగానే చాలా పెడతారు. తర్వాత నేను చెప్పేదానికంటే కూడా ఏంటంటే ఒకసారి స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలు పేరెంట్స్ వదిలిపెట్టి వెళ్ళాలంటే ఏడుస్తూ ఉంటారు. కాకపోతే మా స్టూడెంట్సే కౌన్సిలింగ్ ఇస్తారు. అమ్మ నువ్వేం ఏడిపోద్దు, మేము ఇగో ఎంత బాగా చదువుతున్నాం చూడండి, మేము ఎంత బాగున్నాము, తమ్ముడిని బాగా చూసుకుంటాం, చెల్లెని బాగా చూసుకుంటాం, మీరు అస్సలు బాధపడొద్దు. మేము ఎంత చెప్పినా కానీ అంత అండర్స్టాండింగ్ అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. మా పిల్లలే వచ్చి మీరు ఎందుకు బాధపడుతుంటారు, మేము అందరం మేము ఇంతమంది ఉన్నాం, మేము మా పిల్లల్లాగా చూస్తాం, మా తమ్ముళ్ళలాగా చూస్తాం అట్లా అన్నప్పుడు పేరెంట్స్ ఎంత హ్యాపీగా అవుతారంటే ముందు పేరెంట్స్ ఎట్లా ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చూసి వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉంటారు. రెసిడెన్షియల్ స్కూల్ నడిపించడం అంటే మామూలుగా పేరు తీసుకొని పేమెంట్ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ కొంచెం అరకొతరకగా నడుస్తున్నాయి. అలాంటిది మీరు ఒక ఫౌండేషన్లో ఫ్రీగా రెసిడెన్షియల్ స్కూల్ రన్ చేయడానికి కాంట్రిబ్యూటర్స్ మెయిన్ డోనర్స్ ఎవరున్నారంటే ఏం చెప్తారు? మనకు మల్టీనేషనల్ కంపెనీస్ హెల్ప్ చేస్తూ ఉంటాయండి. ఎవరైనా సంపాదించే వాళ్ళు వాళ్ళ కుటుంబం బాగుంటే చాలుందనేసి అనుకుంటూ ఉంటారు. అలాంటిది మీరు మీ కుటుంబం అంతా కూడా ఒక ఆప్థమాలజిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పిల్లలకి డబ్బులన్నీ అక్కడ సంపాదించేంత వీళ్ళకి పెడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది అని? మాకు అదే అంటే వీళ్ళు నేను సపరేట్ అని నేను ఎప్పుడు అనుకోలేదు, ఇది నా ఫ్యామిలీ అనుకున్నా కాబట్టి నాకు అలాంటి ఫీలింగ్ కానీ ప్రాబ్లం కానీ. ఈ యొక్క స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారండి? పేరెంట్స్ చాలా అంటే ఒక సమాజంలో ఒకరోజు ఈ పిల్లలు దేనికి పనికిరారు, బయట అడుక్కొని తినే ఆ స్టేజ్లో ఉంటారు వీళ్ళు. అంటే మనం స్కూల్ పెట్టినప్పుడు కూడా వీళ్ళేంటి బయట పెట్టుకొని అడుక్కొని తింటారు అట్లాంటి అనుకున్న పిల్లలు ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిందే కాకుండా గవర్నమెంట్కి ట్యాక్సీ పేయర్స్గా ఉన్నారు. 80% చిల్డ్రన్ గవర్నమెంట్కి అంటే అబోవ్ 80% చిల్డ్రన్ మాకు ఆ పొజిషన్లో ఉన్నారు. మామూలుగా ఇక్కడ చేరాలంటే పిల్లలకి వాళ్ళ ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి మేడం? ఎలిజిబిలిటీ అన్నది ఏం లేదండి, ఓన్లీ బ్లైండ్ అయితే సరిపోతుంది. దట్టు మేమేంటంటే త్రూఅవుట్ ఇయర్లో మేము అడ్మిషన్స్ ఇస్తాం. ఎందుకు త్రూఅవుట్ ఇయర్లో ఇస్తున్నామంటే మధ్యలో ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇప్పుడు అడ్మిషన్ లేదు అన్నప్పుడు పేరెంట్స్ అంటే తీసుకుపోయేవాడిని మళ్ళీ తీసుకుపోయేవాడిని ఏదో పనులనో లేకపోతే ఎక్కడనో బయటనో వదిలిపెడతారు. అందుకనే మేమేంటంటే త్రూఅవుట్ ఇయర్లో వాడి స్టాండర్డ్ ప్రకారంగా మనం త్రూఅవుట్ ఇయర్లో మనం ఆ పిల్లలకి అడ్మిషన్స్ ఇస్తాం. మనది ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ వరకు ఒక్కసారి ఇందులో వచ్చి జాయిన్ అయితే డిగ్రీ అండ్ క్యాంపస్ సెలెక్షన్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇప్పటి వరకు మనకు నియర్లీ 25 చిల్డ్రన్ వరకు క్యాంప్ సెలెక్షన్స్ ఉన్నవి. తర్వాత మాకు స్కూల్ లెవెల్లో 3 కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నవి, డిగ్రీ కాలేజ్ లెవెల్లో 2 కంప్యూటర్స్. బికాజ్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి కంప్యూటర్ ల్యాబ్స్ నుంచి పిల్లలు ఇంత బాగా అంటే పైన జాబ్లకు కానీ వెళ్ళడానికి ఎలిజిబిలిటీ మా దగ్గర స్పెషల్ సాఫ్ట్వేర్ ఉండడం మూలన పిల్లలంతా బయటకు వస్తున్నారు. మీరు ప్రజలకి కానివ్వండి, స్టూడెంట్స్కి కానీ, పేరెంట్స్కి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా, ఒకవేళ నేనే నా పిల్లలు చిన్నగా ఉన్నారు వీళ్ళకు ఇప్పుడు పెద్దగా అవుతారు. ఇప్పుడు నేను ఏంటంటే నాకు చాలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు చాలా వాలంటీర్స్ కావాలండి.
ఎందుకంటే నేను ఇది చెప్పాను కదా టోటల్ ఫ్రీ. అట్లాంటప్పుడు నాకేంటంటే స్కూల్ టీచర్స్ ఉన్నారు, కాకపోతే స్కూల్ అవర్స్ తర్వాత ఇది రెసిడెన్షియల్ స్కూల్, చాలామంది నాకు వాలంటీర్స్ అవసరం, చాలామంది చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అట్లా వేస్ట్ చేయకుండా ప్లీజ్ మీరు వచ్చి కొద్దిసేపైనా ఒక్కసారి మీరు స్కూల్కి వచ్చారనుకోండి, పిల్లలతో ఒక్కసారి కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉంది, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారని వాళ్ళు చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే ముందుకు వస్తారు. కానీ రావడం ప్రాబ్లం. ఇప్పుడు ఎవరైనా అడిగితే మా పిల్లలు చిన్నపిల్లలు అండి, పెద్దగా అయిన తర్వాత వస్తామంటారు. ఒకవేళ నేను అదే స్టేజ్లో ఉండింటే ఇక్కడ ఇంతమంది ఇన్ని వేల మంది పిల్లలు ఈ స్టేజ్లో ఉండకపోదు కదా. మీరు కూడా అది అర్థం చేసుకొని నాలాగా కొద్ది ముందుకు వచ్చి పిల్లలకి హెల్ప్ చేయాలన్నది ఇస్తాను. తర్వాత మీకు ఇంకొకటి స్పెషల్గా చెప్పేది ఏంటంటే, మేము స్టార్టింగ్ 1st నుంచి 10th వరకు స్టార్ట్ చేసాం స్కూల్. 10th వరకు స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలంతా మంచి పాస్ అయి బయటకు వచ్చేస్తున్నారు. ఆ టైంలో ఏంటంటే గర్ల్స్, స్పెషల్గా గర్ల్స్కి ఇక్కడ రెసిడెన్షియల్ హాస్టల్స్ లేదు, ఫీజు కట్టడం చాలా ఇబ్బందులు పడి చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఆ స్టేజ్లో పిల్లలు వచ్చి బాగా ఏడ్చారు. మేము ఇంత కష్టపడి ఇంగ్లీష్ మీడియం చదివిన తర్వాత మేము ఇంటర్మీడియట్ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలంటే మాకు ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఇంకా వాళ్ళ సంతోషం కొరకు మేము ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎందుకంటే బయట ఉండడం చాలా కష్టం. ఈ బ్లైండ్ పిల్లలకు హాస్టల్లో ఫీజులు కానీ బయట ఎవరు కానీ ఫ్రీగా వీళ్ళకి ఇయ్యరు, మేము కాబట్టి ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ పైన ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ చేసిన తర్వాత అదర్ స్టేట్స్ నుంచి కూడా పిల్లలు ఏంటంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో మన దగ్గర చదువుకోవడానికి వస్తామని. కాకపోతే వాళ్ళంతా తెలుగు మీడియంలో చదువుకొని వచ్చినారు. వాళ్ళకు కమ్యూనికేషన్ కానీ ఇంగ్లీష్ కానీ చాలా తక్కువ ఉంటే నేను మన శ్యామల కన్నన్ కానీ సైనిక్పూర్లో ఆర్గనైజేషన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు ఆ మేడం వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పాము, ఇట్లా మేడం పిల్లలకి ఇంగ్లీష్కు కొద్ది చాలా ప్రాబ్లం అవుతుంది, మీరు లేడీస్ అంతా హైలీ ఎడ్యుకేటెడ్ లేడీస్, మీరు వచ్చి పిల్లలకి క్లాసెస్ తీసుకుంటే బాగుంటుంది అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేడం వాళ్ళు కంపల్సరీగా వచ్చి పిల్లలకి కమ్యూనికేషన్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ నేర్పించి వాళ్ళని కూడా అంటే ఈక్వల్ టు మా అదర్ పిల్లలతో తయారు చేస్తూ ఉన్నారండి. అది ఈ దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ అండ్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్లో మేమేంటంటే స్కూల్ అండి, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇవి కాకుండా కూడా ఏంటంటే మా దగ్గర అడల్ట్ బ్లైండ్ అంటే ఇప్పుడు అందరూ చిల్డ్రన్ స్కూల్ లెవెల్ కాకుండా కొద్ది పెద్ద పిల్లలు కొంతమందికి ఎంత చదువుకున్నా కానీ చదువుకోలేని స్టేజ్లో ఉండి వాళ్ళకి ఏంటంటే మరి వాడు 15-25 సంవత్సరాలు ఎల్కేజీలో కూర్చోమంటే కూర్చోలేదు. అట్లాంటి వాళ్ళకు మనం స్పెషల్గా ట్రైనింగ్ చేస్తున్నామండి. ఇక్కడ రామానంద సెంటర్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్కి స్పెషల్ ట్రైనింగ్ అంటే లీఫ్ ప్లేట్లు చేయడము, కప్పులు చేయడము, తర్వాత గ్లాసెస్ చేయడము, ఇట్లాంటివి సెల్ఫ్గా అంటే వాళ్ళు అట్లాంటివి నేర్చుకొని వాళ్ళ ఇండ్లలో వెళ్ళేసి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా కొన్ని కోర్సెస్ ఉన్నాయి వాళ్ళకి. క్యాండిల్స్ చేయడము, తర్వాత టిష్యూ పేపర్స్ చేయడము, బ్యాగ్స్ చేయడము, ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళకి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబెట్టడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాకుండా పేరెంట్స్ కౌన్సిలింగ్ అండి. చాలా ప్రాబ్లం ఏంటంటే పాపం పేరెంట్స్ కూడా ఉంటుంది. హస్బెండ్స్ ఏంటంటే బికాజ్ మీ నుంచే బ్లైండ్ ఉందనేసి ఏంటంటే మదర్ని టార్చర్ చేయడము, అట్లాంటి చాలామంది పేరెంట్స్ సింగిల్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి, ఒకవేళ ఎడ్యుకేటెడ్ అయి ఉంటే మేము టీచర్ ట్రైనింగ్ లాగా, అన్ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళకు ఏదైనా పని కల్పించి అట్లాంటి అది కూడా చేస్తుంటాము. తర్వాత మా దేవనార్ స్కూల్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్, తర్వాత మా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సాయిబాబా गौड़, को-फाउंडर चेयरमैन ज्योति गौड़। देवनार फाउंडेशन फॉर द ब्लाइंड जो है, आप कब से जानते हैं इस स्कूल को? देखिए 2009 में मैं पहले बार डॉक्टर साहब से मिली थी और उन्होंने सजेस्ट किया था क्योंकि जूनियर कॉलेज शुरू कर रहे थे विच मेंट अ हायर लेवल ऑफ इंग्लिश, तो उन्होंने रिक्वेस्ट किया कि भाई आप अगर कर सकते हो तो वॉलंटियर कर लो। तो हमने बोला ठीक है, इंग्लिश तो पढ़ा ही रही थी इतने साल से, सो लिटिल बिट मोर वाज नॉट गोइंग टू बी डिफ़िकल्ट। तो शुरू जब किया तो डॉक्टर साहब ने बड़े प्यार से हमसे पूछा कि आपको
पैसे चाहिए या ट्रांसपोर्ट चाहिए, तो हमने उनसे कहा डॉक्टर साहब पैसे हमें नहीं चाहिए, मगर अगर ट्रांसपोर्ट प्रोवाइड कर दें हमारे घर से आपके कॉलेज तक तो वही बेहतर होएगा, क्योंकि ट्रैफिक तो बढ़ता ही जा रहा है। कितने घंटे आप पढ़ाते थे मैडम ये ब्लाइंड स्कूल में? 2 घंटे 2.5 घंटे रहते थे हम लोग, डिफरेंट सेक्शंस उनको। और क्या पढ़ाते थे? इंग्लिश पढ़ाते थे, कोशिश करते थे कि What is your experience in देवनार फाउंडेशन मैडम? वंडरफुल वंडरफुल। एंड देयर इज़ समथिंग कि जो बच्चे, जो नॉर्मल बच्चे हैं, वो ब्लाइंड बच्चों से सीख सकते हैं कितना एक दूसरे को सपोर्ट करते हैं। एक दे नहीं चाहते कि किसी को चोट लगे, हाथ पकड़ के एक दूसरे को सपोर्ट करके सीढ़ियाँ चढ़ना, हेल्प करना, जिनको थोड़ा सा नज़र आता है वो हेल्प करते हैं। और उनका स्पिरिट कि इंग्लिश हम सीखना है, और आर्ग्यूमेंट्स, पॉलिटिकल सीन में आर्ग्यूमेंट्स कि तेलंगाना बनेगा तो हमको सबको नौकरी मिलेगा, तो हमने बोला अच्छा है। वॉलंटियरली देवनार ब्लाइंड स्कूल में ही जाते थे, नहीं तो दूसरे अलग स्कूल में भी कुछ वॉलंटियरली जाते हैं मैडम? एक्चुअली वॉलंटरी वर्क करते करते फिर अभी आई एम ऑल्सो वॉलंटियर इधर आर्मी में एट दी AOC सेंटर। अग्निवीर्स को पढ़ाते हैं, इंग्लिश पढ़ाते हैं थोड़ा बहुत। इट्स अ नाइस एक्सपीरियंस। ओके, अभी जो बच्चे स्टूडेंट्स जो पढ़ रहे हैं कॉलेजेस में, बीटेक के लोग पढ़ रहे हैं, उन लोगों को क्या बोलना चाहते हैं आप? बोलना यही चाहती हूँ भाई, पढ़ो, सीखो, जितना सीख सकते हो उतना सीखो, जितना सीख सकते हो। कीप द विंडोज ऑफ योर माइंड ओपन एंड लर्न एज मच एज यू कैन। वन ऑफ द मोस्ट ब्यूटिफुल थिंग्स दैट देवनार स्कूल, जो मैंने खुद ऑब्जर्व किया है, जो बच्चों को मिल रहा है वहाँ पे, ह्यूज अपॉर्चुनिटी। वो इतने अलग अलग तरीके से बच्चों को सिखा रहे हैं, म्यूज़िक, डांस, एवरीथिंग बच्चे सीख रहे हैं, स्पोर्ट्स, गेम्स ऑफ ऑल काइंड्स। नहीं तो कौन पूछता है? ब्लाइंड बच्चों को तो हमने सिर्फ देखा है कि ट्रेन में गाना गाते, बट ये इनको इतना encouragement मिल रहा है। दे हैव बिकॉज ऑफ द ब्रेल प्रिंटिंग प्रेस, उनको वहाँ पे पूरे बुक्स आर बीइंग कन्वर्टेड टू ब्रेल। महाभारत एंड गीता आर बीइंग कन्वर्टेड टू ब्रेल। No audio visual, audio cassettes, audio tapes. तो एक these are the opportunities उनको मिल रहा है, ब्लाइंड बॉयज़ एंड गर्ल्स, कि भाई तुम आगे बढ़ो, सीखो। इसीलिए मैं कहती हूँ ना, कीप द विंडोज ऑफ द माइंड ओपन एंड लर्न। एंड मोरओवर इंडिया में बहुत सारे स्टूडेंट्स, बहुत सारे बच्चे, ब्लाइंड जो बच्चे हैं, उन लोग माँ बाप अच्छे तरह से नहीं दिख रहे हैं, वो पेरेंट्स को क्या बोलना चाहते हैं? अगर देवनार स्कूल में आए तो उन लोगों को एक्सेप्ट करेगा देवनार स्कूल? करेगा ना, कर रहे हैं। और बेस्ट पार्ट इज़ कि वहाँ पे हॉस्टल फैसिलिटीज़ दिया है, फ्री हॉस्टल फैसिलिटीज़ दिया है, फ्री खाना मिल रहा है एंड यूनिफॉर्म्स मिल रहा है। आई मीन इट्स एन अमेजिंग इंस्टीट्यूशन एंड हैट्स ऑफ टू द डॉक्टर फॉर डूइंग दिस। मैडम नमस्कार, आपका शुभ नाम मैडम? आई एम जयंती जयसिम्हा। आई लिव इन सैनिकपुरी। ओके, आप क्या पढ़ाते थे मैडम देवनार फाउंडेशन में? मैं बच्चों को अपने आप को एक्सप्रेस करने का, दैट इज़ माई व्हाट आई वांट टू टीच। कितने साल से पढ़ाते रहते मैडम आप वो देवनार फाउंडेशन में? देवराज कॉलेज, आई डोंट रिमेंबर एग्जैक्टली, बट पैंडेमिक सब चीज़ बंद हो गया पैंडेमिक के टाइम पे, मगर उसके पहले 25 years आई वॉलंटियर्ड विद सुसाइड प्रिवेंशन ऑर्गेनाइजेशन रोशनी। हाँ, फ्रॉम आपके घर में परमिशन देते थे मैडम ये एज में, ये उम्र में आप जाके वॉलंटियरी करें, काम करें? अरे कुछ किसका परमिशन चाहिए? किसका परमिशन नहीं चाहिए मुझे। आई हैव, सो यू नो, आई कैन डू व्हाट आई वांट एंड आई डू व्हाट आई वांट। एंड अभी भी आपको उतना ताकत है मैडम, अभी वॉलंटियर कर सके आप कौन सा भी ऑर्गेनाइजेशन में? देखो अभी मेरे ऑर्गेनाइजेशन मैं गई तो दे फील वेरी हैप्पी, दे फील वेरी हैप्पी। और ये लोग जो बच्चे आप पूछ रहे हैं, यू वुड आपको मालूम रहना कि कपल ऑफ देम हैव बिकम बैंक एम्प्लॉयज़ एंड एडवोकेट्स। तो ये सब इज़ ग्रेट, क्योंकि उनके अंदर सब कुछ है, उनके फैकल्टीज़ हमारे ज़्यादा है, एक नहीं देख सकते,
but we also can be blind. हाँ हाँ, हम नहीं देखते मगर जो वो लोग फील करते एंड दे आर सो कॉन्फिडेंट. दैट इज़ द मेन थिंग ये एनकरेज करने का है. अभी डॉक्टर साहिबा गौड़ आपको कैसे इंकरेज करते थे मैडम? उन्होंने मेरा घर I was a Maratpalli person before. Now I'm a Sainikpuri person. So old friends. और volunteering तो sports, politics, volunteering, or I must have been teacher in my last birth. वही है. What is your family background, madam? My family. हैदराबादी है. बिल्कुल हैदराबादी. सिकंदराबादी. ओके, मारटपल्लियन. एंड आपका एक्सपीरियंस क्या है मैडम? आप कितने वॉलंटियर और ऑर्गेनाइजेशंस में वॉलंटियर गए थे? आपको कौन सा ये इंस्टीट्यूट अच्छा लगा मैडम अभी तक आपको? You know, I am so happy with the blind school and what Dr. Gaud and Jyoti madam are doing for it, because it's difficult to sustain इतना टाइम चलाना, expenses रहते, तो they have got people who are probably really interested, so they are doing that. But otherwise, sport, the blind sports, हमारा एक हमारे बेल्स, तो ये ब्लाइंड बच्चे हमारे एकेडमी में प्रैक्टिस करते थे, and it's beautiful. And let me tell you, there is a blind World Cup, cricket World Cup. So you know, it's very important that they are normal in every way except sight. और फिर हमारा ये ड्यूटी नहीं, रिस्पॉन्सिबिलिटी क्या है, उनको विजन रहना. नो, दे डोंट हैव साइट बट विजन रहना, मैं क्या करना चाह रहा हूँ, दूसरों के लिए क्या करना चाह रही हूँ, तो सर्विस वो ही इम्पोर्टेंट है. तो फाइनली आप देवनार स्टूडेंट्स को क्या बोलना चाहते हैं मैडम? मैं क्या बोलना चाहती, आई वांट देम टू बी कॉन्फिडेंट यंग पीपल, happy people, confident people. Look confident, be confident, feel confident, because you know it. You know you are confident. तो वही है. मैडम नमस्कार, आपके बारे में बोलिए मैडम. I'm Vimala Madan, and after I retired, I was a lecturer for a little while, and then I went into banking service. वहाँ से रिटायर होने के बाद मैं अलग अलग टाइप के वॉलंटरी काम करती हूँ. एंड मोरओवर अभी आजकल नया जनरेशन, नया सोसाइटी में ब्लाइंड्स को एक अलग तरीके से देखते हैं मैडम. आप वॉलंटियर जा रहे हैं ब्लाइंड स्कूल में, आपको कैसा लगा है? सोसाइटी को आप क्या बोलना चाहते हैं? एक तो सोसाइटी को मैं ये कहना चाहूँगी कि उनको डिसेबल्ड मत समझो, उनको नॉर्मल. और मैं बच्चों को भी, जब आप कह रहे, आप पूछ रहे हैं ना कि बच्चों को क्या बोलना चाहती हूँ, 2-3 चीज़ जैसे मैं उनके क्लासेस शुरू करती हूँ. एक तो है कि कॉन्फिडेंट बैठो, क्योंकि लोग ऐसे बैठते हैं ना, वो कॉन्फिडेंस नहीं था. पहले सीधा बैठो, वो एक है. टाइम पे आओ. अब हम सब मिलिट्री बैकग्राउंड के हैं, तो टाइम, पंक्चुअलिटी का वो बहुत है, नहीं तो हाँ वो कोई लेट नहीं आ सकता. और जो यूनिफॉर्म है, यूनिफॉर्म पहन के आओ. उसके बाद सब लोग इंग्लिश सिखा रहे हैं, कम्युनिकेशन मैं भी सिखाती हूँ, लेकिन मेरे क्लासेस, मैं सीनियर क्लासेस ज़्यादा लेती हूँ. जब सिर्फ इंटर था तो मैं इंटर फाइनल ईयर, अब डिग्री भी हो गया, तो ये साल मैंने इतना ज़्यादा नहीं किया क्योंकि मेरे पर्सनल लाइफ में कुछ ज़्यादा आई वाज बिज़ी. तो अगले साल फिर तो डिग्री. मैं क्या, आई वांट टू प्रिपेयर देम फॉर द वर्ल्ड आउटसाइड. मैं उन लोगों को कहती क्या हूँ कि आप लोग यहाँ पे है ना, शेल्टर्ड स्पेस में आप रहते हैं, सब आपके जैसे हैं, एक दूसरे के साथ आप बहुत कंफर्टेबल है. अभी आप जाओगे खुले जगह में,
इट्स एन ओशन। वहाँ पे लोग होंगे जो आपके फ्रेंड्स भी बनेंगे और लोग होंगे जो आपका एडवांटेज भी लेंगे। ये आपको इन बातों से होशियार रहना चाहिए। और आप सब लोग जो बैठे ना, सब लड़के एक जगह बैठते हैं, सब लड़कियां एक जगह। अभी आप लोग काम करना, ज़्यादातर लोग काम करना चाह रहे हैं, नौकरी करना चाह रहे हैं, तो आपको सिर्फ लेडीज़ मिलेंगे क्या या सिर्फ जेंट्स मिलेंगे? यू हैव टू लर्न टू मिक्स। तो मैं जब वर्कशॉप्स करती हूँ उनके साथ, तो हमेशा 5-5 के मैं मिक्स ग्रुप्स रखती हूँ। आप कितने साल से पढ़ रहे हैं मैडम देवनार फाउंडेशन में? देवनार में 10 साल हो गए शायद, क्योंकि वहाँ पे 2 एम्प्लॉयज़ हैं अभी जिनको मैंने पढ़ाया था, तो दे आर टीचिंग देयर नाउ। तो अभी जो जितने आप पास आउट हो गए मैडम, आपके पढ़ाई में जितने पास आउट हो गए, वो लोग सोसाइटी एक्सेप्ट कर रहे हैं मैडम? वो लोग बाहर जाके नौकरी करे तो उन लोग कर रहे हैं। हाँ, 1-2 लोगों से मैंने पूछा जो मेरे स्टूडेंट्स भी नहीं थे मुझसे पहले, तो वो लोग भी कह रहे ठीक है। उनको भी अभी थोड़ा ज़्यादा होशियार रहना ही चाहिए ना, बिकॉज और दूसरे जैसे सोशल मीडिया सबके पास है, अभी उनके पास भी बहुत सारे ऐप्स हैं। तो मैं फॉर इंस्टेंस एक क्लास लेती हूँ जो एडवांटेजेस ऑफ सोशल मीडिया एंड डेंजर्स ऑफ सोशल मीडिया। हर एक चीज़ सोचो, अपने बारे में हर एक चीज़ खुला मत कहो। आप नॉर्मल जब आप ये मोबाइल नहीं था, आप सब कुछ बताते थे क्या? किसी को नहीं ना। तो अभी मोबाइल में सबको क्यों बताना, इंटरनेट में सबको सब कुछ क्यों बताना? क्योंकि डिलीट करे तो भी कहीं तो भी रहता, वो क्लाउड में रहता, तो नहीं करना वो होशियारी के उसके बारे में। दीज आर दी एडवांटेज। उनसे पहले पूछती हूँ और फिर मैं ऐड कर। फाइनली बोलिए मैडम, आप तो सीनियर लेक्चरर है, जो स्टूडेंट्स अभी है, जो नॉर्मल स्टूडेंट एंड जो ब्लाइंड स्टूडेंट है, उन लोगों के जनरल मैसेज क्या देना चाहते हैं आप? जनरल मैसेज वही, डोंट थिंक ऑफ योर डिसेबिलिटी को पार करके देखो, उसके बावजूद क्या करना चाहते हैं। मैं पहले पूछती हूँ उन लोगों से। बहुत सारे लोग लॉयर्स बनना चाहते हैं, बैंक एम्प्लॉयज़, तो मैं बैंक में भी थी, तो आई टेल देम। टीचर्स बनना चाहते हैं तो आई टेल देम बैंक में कौन से काम कर सकते हैं, इवन इफ़ यू आर ब्लाइंड, क्योंकि हम लोग ब्लाइंड पीपल भी लेते हैं ना। साल से आप वो लेक्चरर है एंड सीनियर मोस्ट लेक्चरर है, तो स्टूडेंट्स नहीं सुने तो उन लोगों को आप डांटते हैं, वहाँ पे स्कोल्ड करते हैं। लेकिन यहाँ ब्लाइंड स्कूल में जो आपके बात नहीं सुने तो उन लोगों को कैसे स्कोल्ड करते हैं आप? तो लेट आए तो मैं उनको आने नहीं देती हूँ। फर्स्ट टाइम देते हूँ, उसके बाद नो, आई एम वेरी पर्टिकुलर। सब कुछ सुनना है और बातें करना है तो जो भी बात करना हमसे करो, सबके मिलके। खुसफुस नहीं। दोस्त लोग हैं तो दोस्त को मैं अलग अलग कर देती हूँ, ये बेंच में और सब लोग उसी बेंच में, तब मैं नहीं तो नाम याद नहीं रहता ना, तो एक उसी बेंच में बैठना, उसी जगह में। और दोस्तों को मैं देख लेती हूँ ना, तो 1 महीने के अंदर उनको अलग कर देती हूँ, सेपरेट मिक्स करना। तो फाइनली बोलिए मैडम, एक स्टूडेंट को भी करती हूँ फन एक्सरसाइजेज ना, जहाँ हंस सकते हैं, उनको मज़ा आना चाहिए, सिर्फ एक तरफ से नहीं होना चाहिए उनके, तो वो भी अच्छा है। फाइनली स्टूडेंट्स को क्या क्वालिटीज रहना चाहिए मैडम आपके एक्सपीरियंस से? इन जनरल सबको, एक तो दे मस्ट नो अबाउट इवेंट्स, करंट इवेंट्स। बहुत सारे बच्चे लोग नहीं पढ़ते, लेकिन अभी मोबाइल है तो मोबाइल में तो भी न्यूज़ देख रहे कुछ तो भी, लेकिन वैसे ही उनसे पूछो तो कुछ नहीं मालूम होता। गुड इवनिंग मैडम, आपका नाम एंड आपका एक्सपीरियंस क्या है बताइए। मेरा नाम गुलशन बाम्बोट है और मेरा एक्सपीरियंस बहुत ही अच्छा है, क्योंकि अपॉर्चुनिटी विथ ब्लाइंड पीपल खाली पहले मिला था समृता ट्रस्ट के साथ, जो हम टेक्स्ट बुक्स पढ़ के रिकॉर्ड करके, और AVM शास्त्री वो डिस्क्स पे रिकॉर्ड करके, टेक्स्ट बुक्स रिकॉर्ड करके वो पूरे इंडिया में फ्री डिस्ट्रीब्यूट करते थे। तो मैंने जब देवनार स्कूल जूनियर कॉलेज में पढ़ाना शुरू किया, तो बहुत सारे स्टूडेंट्स मेरा वॉइस, मेरी आवाज़ रिकग्नाइज़ करे, तो वो बहुत अच्छा लगा। और फिर उन लोग का कॉन्फिडेंस लेवल बहुत अच्छा था। वॉलंटियर का मतलब क्या है मैडम? व्हाट इज द मीनिंग ऑफ वॉलंटियर मैडम? वी वॉलंटियर फॉर वेरियस थिंग्स, बहुत सारे। एक्चुअली व्हाट इज द मीनिंग फॉर वॉलंटियर? वॉलंटियर इज ऑफरिंग योर टाइम एंड एफर्ट विदाउट पेमेंट। वॉलंटियर बोलो तो मोबाइल में ज़्यादातर ये हो रहे हैं, लेकिन ये एज में भी आप जाके वॉलंटियर कर रहे हैं। जो सोसाइटी में वुमेन्स जो है घर के लिए फिक्स हो गए, उन लोगों को क्या बोलना चाहते हैं वॉलंटियर आने के लिए? वॉलंटियरिंग करने में कोई एज की कोई लिमिट नहीं है।
कभी भी वॉलंटियर, मेरी मम्मी 93 इयर्स है, वो अभी चैरिटी डम्बल सेल का सॉर्टिंग में वॉलंटियर करती है विदाउट पेमेंट, मेरा हेल्प करती है. तो देर इज़ नो लिमिट टू एज, यू कैन वॉलंटियर एनी टाइम, यू जस्ट हैव टू हैव द विल एंड द टाइम ऑफ कोर्स. वॉलंटियर करने के लिए एलिजिबिलिटी क्या रहना चाहिए मैडम? Anything, you can volunteer in whatever field that you are comfortable in. आप टीचिंग में कंफर्टेबल हो या तो हॉस्पिटल में जाके केयर देने में, वहाँ वॉलंटियर करो. हमारा कपड़ा लेक है, वहाँ जाके एजुकेट करो पीपल को कि क्ले मॉडल्स, क्ले गणेशा यूज़ करो, घर में अच्छा पानी में डुबाओ. जो वॉलंटियर्स अभी आने के लिए रेडी है, उन लोगों को क्या बोलना चाहते हैं? अब देवनार स्कूल में आने के लिए क्या बोलना चाहते हैं वॉलंटियर्स को? बहुत वेलकम करती हूँ, और ये साल से काफ़ी वॉलंटियर्स आ गए, और उन लोग के भी न्यू आइडियाज़ आए. ये कार्तिक मौसम में हमने वॉलंटरली सबको ब्रेकफास्ट दिया, सब स्टूडेंट्स और स्टाफ को. तो नए वॉलंटियर्स बहुत सारे अच्छे नए आइडियाज़ से आते हैं, वो बहुत खुश. एंड जो वॉलंटियर्स देवनार स्कूल में आना चाहते हैं, उन लोग किससे कांटेक्ट करना चाहिए मैडम? हमें कांटेक्ट कर सकते हैं, या ज्योति मैडम को कांटेक्ट कर सकते हैं, या उनकी डॉटर इन लॉ को कर सकते हैं. ये जो फाइनली बोलिए मैडम, देवनार स्कूल में आप इतने दिन से पढ़ा रहे, आप देवनार स्कूल स्टूडेंट्स को क्या बोलना चाहते हैं? देवनार स्टूडेंट्स को बोलती हूँ कि द वर्ल्ड इज़ ओपन टू एवरीबॉडी. द वर्ल्ड इज़ ओपन टू एवरीबॉडी. खास करके सोशल मीडिया अब इतना फैल गया है और इतना एक्सेसिबल है, कोई भी सोशल मीडिया पर जा सकते हैं और देख सकते हैं कितना अपॉर्चुनिटी है ये दुनिया में. మేడం చెప్పండి, ఇప్పుడు వాలంటీర్స్ అంటే వాట్సాప్ జమానాలో వాలంటీర్స్ కన్నా ఛాన్సే లేకుండా పోయింది. అలాంటి టైం వేస్ట్ చేసే రోజులలో మీరు వాలంటీర్గా రావడానికి ముఖ్య కారణం ఏముంది ఇక్కడ దేవనార్ ఇన్స్టిట్యూషన్స్? ఇది ఒక పాజిటివ్ వైబ్స్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వీళ్ళ పిల్లల్ని చూసేసి నాకు వాళ్ళు ఏ విధంగా వాళ్ళని పైకి రావాలని అనుకొని నేను వాలంటీర్ చేశాను. 15 ఏళ్ల క్రిందట స్పోకెన్ ఇంగ్లీష్ కావాలా అన్నారు. సో వీ సెడ్ సైనిక్పురి వాయుపురిలో మేము అందరి దగ్గర ఉన్నాం కదా, ఎవరైతే వాలంటీర్ చేస్తారో రండి అంటే సరే వచ్చాము. కానీ ఉట్టి స్పోకెన్ ఇంగ్లీషే అంటే పర్వాలేదులే అన్నాము. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ అకాడమిక్స్ అందరూ అయితే వాళ్ళందరూ చెప్తున్నారు, లెక్చరర్స్ కూడా ఉన్నారు. సో ఐ థాట్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. బాగుంది. ఇటువంటి పిల్లలకి ఎప్పుడు నా జీవితంలో చెప్పలేదు. వాళ్ళని చూసి నాకు చాలా సంతోషమైంది. వాళ్ళు ఇది మీరు ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి నేర్పించడం తోటి మీకు కలిపే సాటిస్ఫాక్షన్ ఏంటండి? నాకు సాటిస్ఫాక్షన్ ఏమంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళని చూసి వాళ్ళు అంటే జీవితంలో ఇంకా చాలా ఉంది వాళ్ళకి చేసేది పనులు. వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ రావాలనేసి, వాళ్ళని బైక్ తీసుకురావాలంటే ఇదే ఒక విధం అనేసి. ఎందుకంటే చాలామంది తెలుగు వాళ్ళు అయినా హిందీ వాళ్ళు అయినా ఇంగ్లీష్ మాట్లాడాలంటే కష్టం అయిపోతుంది. సో దే హ్యావ్ టు గెట్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. దే హ్యావ్ టు బీ బ్రాట్. అంటే స్టేజ్ మీద వచ్చి మాట్లాడే అంత శక్తి వాళ్ళకి ఉండాలి, వాళ్ళకి అలవాటు చేయాలి అన్నట్టుగా. ఏదైతే సబ్జెక్ట్ ఇది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారో వీళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు కార్పొరేట్స్లో చేస్తున్నారు, బ్యాంక్లో చేస్తున్నారు, అందరూ అన్ని విధాల మనుషులు వస్తారు అక్కడ. ఉట్టి తెలుగు స్పీకింగే కాదు, వాళ్ళకి ఇంగ్లీష్ లేకపోతే కష్టం అయిపోతుంది. హిందీ ఇంగ్లీష్ కంపల్సరీ త్రూ అవుట్ ది ఇండియా. వాళ్ళు ఎక్కడ వెళ్ళినా వాళ్ళకి పనులు దొరుకుతుంది. వాళ్ళు అంటే దే ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ పీపుల్. మామూలుగా పెయిడ్ టీచర్స్ క్లాస్ రూమ్లో చెప్తేనే పిల్లలు లేని పరిస్థితి, అంటే వాళ్ళ పిల్లలు చిట్ చాటింగ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ బ్లైండ్ స్టూడెంట్స్కి ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళు ఈగర్గా ఉన్నారు నేర్చుకోవాలనే ఉద్దేశంలో. చాలా నాకైతే నిజంగా సర్ప్రైజ్ అయింది వీళ్ళకి వచ్చి ఇట్లా చెప్పడము. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళకి ఈగర్నెస్ చాలా ఉంది, ప్లస్ ఎంతూజియాజం ఉంది. వాళ్ళకి నేర్చుకోవాలి అని, మేము ఇలాగా మాట్లాడాలి అని. కొంచెంమంది షై ఉన్నారు, కానీ వాళ్ళని తీసుకొచ్చి స్టేజ్ మీద మాట్లాడించే అంత. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లలో వాలంటీర్స్ రావాలనేసి చాలామంది చూస్తున్నారు. వాళ్ళకి కరెక్ట్ పాత్ దొరకక రాలేకపోతున్నారు. వాళ్ళకి ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు మీరు? వాళ్ళకి సజెషన్ ఏంటి లేదు, ఒకసారి ట్రై చేయమనేసి నేను చెప్తాను అందరికీ. అదే ఎలా చేయాలి, వాళ్ళ బ్రెయిల్ అదేనా, వాళ్ళ బ్రెయిల్ది అదంతా సమస్య లేనే లేదు. మనకి ఉట్టి మాట్లాడాలా, వాళ్ళతో మాట్లాడించాలి. కరెక్ట్ సెంటెన్సెస్, కరెక్ట్ గ్రామర్ ఎలా వాడాలా ఏంటి అదంతా మనం చేయించేది. సో వాళ్ళకి చెప్తాను, మీకు అంత భయం
ఉంటే ఒక రోజు 2 రోజులు పోయి ట్రై చేయండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తే మీరే బాగా చేయొచ్చు అనేసి. मैडम नमस्कार, आप ये जो देवनार फाउंडेशन फॉर द ब्लाइंड में आप वॉलंटियर आके यहाँ पे पढ़ा रहे, कैसा लग रहा है आपको? बहुत अच्छा है, बहुत English. It's very nice. It's like a reality check for us because getting out of our houses and doing some good work. आपका घर वाले कैसे आपको सपोर्ट कर रहे हैं? जैसे वॉलंटियर ये एज में आप वॉलंटियर आके यहाँ पे कर रहे हैं, आजकल वॉलंटियर्स को बहुत They are very happy. My husband used to be happy. He's no more. But my children always encouraged me. సార్ ఈ దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్లో మీరు ఒక ప్రిన్సిపల్గా ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుందండి ఇక్కడ? నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఏం చేతనంటే ఈ పిల్లల యొక్క ఉద్రేకం చూసినట్లయితే వాళ్ళ యొక్క తపన వాళ్ళు నేర్చుకుని వాళ్ళ జీవితంలో పైకి రావాలని, తర్వాత ఒక జీవితంలో ఏదో ఒకటి అచీవ్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్ ఈవెన్ ఉన్నటువంటి ఒక మీడియాలో ఒక ఫిలిము లేకపోయినట్లు ఒక సీరియల్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అంత స్టూడెంట్ ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళి, సార్ నేను ఇక్కడ దేవనార్ ఫౌండేషన్లో చదువుకుని నేను ఒక డైరెక్టర్గా పనిచేస్తున్నాను, ఒక సీరియల్ డైరెక్ట్ చేస్తున్నాను నేను అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఆ విధంగా ప్రతి పిల్లల్లో కూడా ఒక మోటివేషన్, ఒక చక్కగా సాధించాలని జీవితంలో పైకి రావాలని ఒక అంబిషియస్గా ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు. మామూలుగా ఇక్కడ మనం సొసైటీలో చెప్పుకోవాలంటే ఒక కార్పొరేట్ స్కూల్ ప్రిన్సిపల్ని నేను అని చెప్పుకోవడానికి చాలా గర్వస్తారు. అలాంటిది మీరు ఒక బ్లైండ్ స్కూల్లో ప్రిన్సిపల్ అని చెప్పుకోవడానికి మీరు గర్విస్తున్నారా, లేకపోతే కొంచెం వెనక ముందు అవుతున్నారు? నేను ఏ పరిస్థితిలో ఒకటి గమనించలేదు. నేను మొట్టమొదటిగా డాక్టర్ సాయిబాబు గారు నన్ను వారి ఆఫీస్కి పిలిచినప్పుడు వారు అన్నారు, ఈ యొక్క పిల్లలకి మీరు ప్రిన్సిపల్గా ఉండాలని నేను ఆశిస్తున్నాను, మీ ఉద్దేశం ఏంటి, మీరు వెళ్ళి మొట్టమొదటి చూడండి అన్నప్పుడు నేను మా మిస్సెస్తో కాడ కలిసి వచ్చాం. వీళ్ళ పిల్లల్ని చూసినప్పుడు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నేను వీళ్ళతో ఎప్పుడు కూడా అక్వైంట్ అవ్వలేదు. అయితే వీళ్ళతో కలిసి పనిచేయడానికి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ బాధ్యత నేను అంగీకరించడానికి ఐ హ్యావ్ టేకెన్ 2 days, 2 రోజులు ఆలోచించి మా మిస్సెస్తో కూడా మాట్లాడి దెన్ ఫైనలీ ఐ హ్యావ్ డిసైడెడ్ ఈ పిల్లలతో పనిచేయటం అనేది, వీళ్ళకి సహాయం చేయటం అనేది ఈజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ టు సర్వ్ these children and who has a vision and a future decision in their life. ప్రిన్సిపల్ జాబ్ అనేది చాలా రెస్పాన్సిబుల్ జాబ్. ఇక్కడ ఏదన్నా మీకు నెగిటివ్ అయినా కానీ ప్రిన్సిపల్ని ముందర పెడతారు, పాజిటివ్ అయినా ముందర పెడతారు, అవన్నీ భరించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? నేను సిద్ధంగా ఉన్నాను. ఏం చేస్తానంటే మా సారు మా మేడం గారు ఉన్నారు, ఏ విషయమైనప్పటికీ ప్రతిరోజు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి విషయాన్ని వారికి మేము తెలియజేస్తూ ఉంటాము. మేము ఒకవేళ ఆ విషయము మాకన్నా ఇంకా హై స్థాయిలో ఉన్నట్లయితే మేడం గారు డాక్టర్ సార్ దగ్గరికి మేము ఇన్ఫార్మ్ చేసి తీసుకెళ్తాం. అయితే ఫర్ ఎవ్రీథింగ్ ప్రతి రోజును కూడా వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ప్రిన్సిపల్గా ఉండి నేను వాళ్ళ డార్మిటర్లోకి వెళ్ళి వాళ్ళ విషయాలన్నీ కూడా నాకు తెలుసు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ వాళ్ళ సమస్యలు కానీ నేను తెలుసుకున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా వీ హ్యావ్ ఏ వెరీ పాజిటివ్ ఎనర్జీ విత్ దెమ్. వాళ్ళతో కలిసి పనిచేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మామూలుగా ఈ ఫౌండేషన్స్ ట్రస్ట్ పెట్టి వాళ్ళు ఏదో సొంత లాభాల కొరకు చేస్తారు, ఈ ట్రస్ట్లు పెడతారని చాలామంది అంటుంటారు. ఒక ట్రస్ట్ పెట్టి దానిపైన సొంత లాభాల కొరకు అంటారు. అది నిజంగా అది కూడా ఇది దేవనార్లో ఏమన్నా ఉన్నాయనుకోవచ్చు? అటువంటి ఏమాత్రం కూడా లేదు. ఏం చేతనంటే వీరు సిన్సియారిటీ, ఆనెస్టీ గురించి నేను తెలుసుకుని కన్విన్స్ అయిన తర్వాతే ఈ ఫౌండేషన్లో నేను జాయిన్ అయ్యాను. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎవ్రీ 1 rupee ఈజ్ కౌంటెడ్ and it is accountable, it is a transparency as I know, and that is the reason I was very much convinced to join to serve these children. ఇప్పుడు మీ స్టూడెంట్స్కి అందరికి ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ నేర్పించాలంటే ఎలాంటి వాలంటీర్స్ కొరకు మీరు ఎదురు చూస్తున్నారు? ఇక్కడ మాకు వాలంటీర్స్ అయినటువంటి వారు ఈ సైన్స్ గ్రూప్లో, కంప్యూటర్ గ్రూప్లో ఎవరైతే బాగా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి నేర్పించగలుగుతారో వాళ్ళు చాలా అవసరమై ఉన్నది ఇక్కడ. అండ్ బేసికలీ లాస్ట్లీ ఐ వాంట్ టు థింక్ ప్రత్యేకమైనది ఏంటంటే ఈ పిల్లలు వారు వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు కాబట్టి మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ అప్ టు ద స్టాండర్డ్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్. అండ్ వీ వాంట్ టు లెర్న్ ద బేసిక్ ఫౌండేషన్, పునాదులు చక్కగా వాళ్ళని తయారు చేసి వీళ్ళందరూ కూడా ఈ యొక్క గ్లోబల్ లాంగ్వేజ్లో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు మాట్లాడి వాళ్ళు అప్రోచ్ అయ్యి అందరిని కూడా అప్రోచ్ అవ్వటానికని ఈ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ ద రీజన్ వీఆర్ గ్రేట్ఫుల్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ మేడం సార్, అరేంజ్ బై అవర్ డైరెక్టర్ అండ్ అవర్ కో-ఫౌండర్ మేడం గారు. మేమందరం కూడా కలిసి పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండి చక్కగా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు పైకి రావాలని, వాళ్ళు కాంపిటేటివ్గా ఉండాలని నా ఉద్దేశమై ఉంది. భాష గారు చెప్పండి, ఇదే స్కూల్లో మీరు చదువుకొని ఇదే స్కూల్లో ఒక ఇన్ఛార్జ్గా మీరు వర్క్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు చదివిన స్కూల్లోనే వర్క్ చేయడం అనేది చాలా కొద్ది మందికి వచ్చే అదృష్టం.
జనరల్గా నార్మల్ స్కూల్స్లో కానివ్వండి అండ్ బ్లైండ్ స్కూల్స్లో కానివ్వండి ఇంకెక్కడైనా సరే ఆ స్కూల్లోనే చదివి ఆ స్కూల్లోనే టీచర్ వృత్తిని చేపట్టడం అనేది అది చాలా తక్కువ మందికి వస్తుంది. గాడ్ హ్యాస్ గివన్ మీ దట్ ఆపర్చునిటీ అలాంగ్ విత్ అవర్ మేనేజ్మెంట్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్కూల్లో ఉన్నారండి? నేను ఈ స్కూల్లో పాస్ట్ 5 years నుండి వర్క్ చేస్తున్నానండి. మీరు అంటే ఏ క్లాస్లో ఈ స్కూల్లో జాయిన్ అయ్యారు, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? నేను నా ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడనే, తర్వాత నా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా నెల్లూరులో జరిగింది. నా హోమ్ టౌన్ అంతా నెల్లూరే. సో మళ్ళీ అదన్నీ అయిపోయిన తర్వాత మేడం గారికి కాల్ చేశాను. తర్వాత మేడం గారు ఆపర్చునిటీ ఇచ్చారు, జ్యోతి మేడం, డాక్టర్ సాయిబాబా గారు సార్ వాళ్ళిద్దరు కూడా. సో వాళ్ళ యొక్క అనుగ్రహము నాకు బాగా ఆశీర్వాదంగా మారింది ఈ పాఠశాలలో నేను వర్క్ చేయడానికి. తర్వాత ఈ స్కూల్లో డైలీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటుంది? అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షెడ్యూల్ ఎలా ఉంటుంది? సో మార్నింగ్ 5 o'clock లేపుతాం సార్ పిల్లలందరూ కూడా. 5 o'clock లేపిన తర్వాత వాళ్ళకు స్టడీ అవర్స్ అనేవి ఉంటాయి 5 to 6:30-7 ఆ వరకు. తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత 8 o'clock బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత 9 నుండి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. 8:45 9 నుండి. ఓకే, ఫుడ్లో ఏమి ఇస్తారు? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఏమేమి ఐటమ్స్ ఇస్తారండి? ఫుడ్లో మనకు ఎవ్రీడే స్పెషల్ ఐటమ్సే ఉంటాయి సార్. లైక్ వీక్లీ మినిమం 3 times 4 times నాన్ వెజ్ ఉంటుంది. డైలీ అఫ్ కోర్స్ ఎగ్ ఇస్తారు అండ్ మార్నింగ్ ఈవినింగ్ టీ ఇస్తారు పిల్లలకు. మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తాము. మన పీజీ హాస్టల్స్తో పోల్చుకుంటే ఇట్స్ నెంబర్ 1. హాస్టల్ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ కనిపించదు. పిల్లలు అందరు కూడా వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగానే థింక్ చేసుకుంటారు. దే విల్ బీ యునైట్. వాళ్ళ మధ్యలో అసలు ఎప్పుడు గొడవలే ఉండవు అన్నట్టు. మంచి అట్మాస్ఫియర్. అండ్ మా వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా పిల్లల్ని దే విల్ ట్రీట్ లైక్ దేర్ ఓన్ చిల్డ్రన్. ఓకే, ఇక్కడ భాష ప్రొఫైల్ ఏముంది? ఇక్కడ జాబ్ ప్రొఫైల్ ఏంటి? నేను ఎకనామిక్స్ లెక్చరర్ అండి, ఇంటర్మీడియట్కు డిగ్రీకు. ఓకే, తర్వాత మీ గోల్ ఏంటి? వచ్చి ఇక్కడ మీరు చదువు చెప్పే పిల్లలకు వాళ్ళ గోల్ ఏముందండి? సో వాళ్ళకి డిఫరెంట్ గోల్స్ ఉన్నాయి సార్. మనం ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆపర్చునిటీస్ కల్పిస్తాం. లైక్ ఇప్పుడు నేషనల్ లా యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు BA LLB చేసుకోవడం కోసం. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఎంట్రన్స్ రాయిస్తారు. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు UPSCకి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు. లైక్ ఇట్లా కొన్ని ప్రొఫెషనల్ పీపుల్ వచ్చి మన పిల్లలకు ఏం కావాలో అవి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని ఆ గోల్ వైపు తీసుకెళ్ళడం, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ను బయటకు తీసుకురావడం చేస్తూ ఉంటారండి. చివరిగా చెప్పండి, ఎవరైతే బ్లైండ్ చిల్డ్రన్ పేరెంట్స్ ఉన్నారో, అంటే ఎవరైతే బ్లైండ్ చిల్డ్రన్ పేరెంట్స్ ఉన్నారో వారు ఇక్కడ ఈ దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్లో జాయిన్ చేస్తే వాళ్ళకి కలిగే లాభాలు ఏంటండి? చాలామంది బ్లైండ్ పిల్లలు పుట్టడంతోనే నిరాశ చెందిపోతారు. ఇక మా పిల్లవాడు మా పాప ఏం చేయలేదు, వాళ్ళకు ఎటువంటి చదువు లేదు అని నిరాశ చెందుతారు తల్లిదండ్రులు. ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకా ఈ పిల్లాడు అంతే, ఈ పాప ఇంతే, ఈ పిల్లల జీవితం అంతే, ఏం లేదు, శూన్యము అనుకుంటుంటారు. అలాంటి వారందరికీ కూడా దేవనార్ ఫౌండేషన్ ఒక కన్నువిప్పు. ఎందుకంటే మన ఫౌండేషన్లో చదువుతున్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగతాడు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ పాఠశాలలో గత 30 ఏళ్ళ నుండి దేవనార్ డిగ్రీ కాలేజ్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, 30 ఏళ్ళ నుండి కొన్ని 100 మందిని బయటకు పంపించిన సంస్థ ఇది. ఆ 100 మందిలో అందరూ కూడా సక్సెస్ అయ్యారు. ఏ ఒక్కరు కూడా వాళ్ళ జీవితం వృధా అయింది అన్నటువంటి ఇటువంటి కంప్లైంట్ అనేది మన దగ్గర ఇప్పటి వరకు లేదు. అండ్ ఈ సంస్థ భారత్లోనే కాదు ప్రపంచంలోనే దాదాపు 550-600 మందికి రెసిడెన్షియల్ క్యాంపస్ ఇచ్చి ఇంతమంది బ్లైండ్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం, ఇంత పెద్ద విద్యా సంస్థ ప్రపంచంలో ఎక్కడా లేదండి. సో దేవనార్లో చదివిన ప్రతి ఒక్క పిల్లవాడు తల్లిదండ్రులు చాలా ఆనందం పొందుతున్నారు. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా ఎటువంటి భయం, దిగులు, ఆందోళన లేకుండా మన పాఠశాలకు తీసుకొస్తే ఇక్కడ కళాశాల యాజమాన్యం వారు, ఫ్యాకల్టీ మెంబర్లు అందరూ కూడా వాళ్ళని సొంత బిడ్డల్లాగా చూసుకొని వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి అవకాశం ఉంటుంది.
మరి చెప్పండి, ఏ గ్రూప్లో చదువుతున్నారు మీరు? సిఈసి గ్రూప్. సిఈసి గ్రూప్ ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు అంత బీటెక్ అంత టెక్నాలజీ అనేది పెరుగుతుంది కదా, ఇంజనీర్స్ అవుతున్నారు, మీరు సిఈసి ఎందుకు తీసుకున్నారు? అంటే మై గోల్ ఈజ్ చార్టెడ్ అకౌంట్, దట్స్ వై ఐ టేక్ సిఈసి గ్రూప్. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుతున్నారు? 2 years. మీరు పేరెంట్స్ని వదిలేసి ఇక్కడ ఉన్నందుకు మీకు ఇంటి దగ్గర బాగుందా, ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుంది. ఓకే, మీరు ఫ్యూచర్లో జాబ్ వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ని మీరే చూసుకుంటారా? ఎస్, మేమే చూసుకుంటాం మా పేరెంట్స్. చెప్పండి, ఈ దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్లో చదవడానికి ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. అంటే బ్లైండ్స్కి ఎక్కడ కాలేజెస్ స్కూల్స్ లేవు, కానీ ఇక్కడ బ్లైండ్స్కి కాలేజ్ ఇక్కడే ఉంది, స్కూల్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి, అంటే వేరే ఎక్కడికి హాస్టల్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి మాకు ఏ ప్రాబ్లం లేదు. హాస్టల్లో గర్ల్స్ని ఎలా చూసుకుంటారు? ఇక్కడ బాగా చూసుకుంటారు సార్. మామూలుగా ఇప్పుడు పేమెంట్ చేసిన హాస్టల్స్లోనే చాలా నీట్గా ఉండదు అని చాలామంది అంటుంటారు కదా, ఇక్కడ ఎలా ఉంది మరి? ఇక్కడే బాగుంటుంది సార్. అంటే పేమెంట్ చేసిన కాలేజెస్లో కంటే ఇక్కడ ఫ్రీగా చదువుకుంటున్నాం, కానీ బాగా ఉంది సార్. ఓకే, ఫ్యూచర్ గోల్ ఏంటి మీది? సార్ బికమ్ ఏ బ్యాంక్ మేనేజర్. అమ్మా, ఎట్లుంది ఇక్కడ ఈ కాలేజ్లో? సార్ బాగుంది సార్ ఈ కాలేజ్లో. ఇప్పుడు ఇక్కడ చదువుకొని ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? సార్ 2 సార్. 2 years. మీది ఏ ఊరు? అనంతపూర్ సార్. అనంతపూర్. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? సార్ ఫార్మర్స్. మీకు ఇంటి దగ్గర మంచిగా ఉందా, ఇక్కడ మంచిగా ఉందా? ఇక్కడే మంచిగా ఉంది సార్. ఓకే, ఇప్పటివరకు 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? సార్ 10th 314 వచ్చినాయి సార్. ఇక్కడ కాలేజ్ చాలా బాగుంటుంది సార్. యాక్చువల్లీ ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు సార్, చాలా బాగుంటుంది. ఈ కాలేజ్ ఎలా అనిపిస్తుంది మీకు? సార్ చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది సార్. యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఊర్లలో హైదరాబాద్లో చదువుకోవాలని చాలా డిజైర్స్తో ఉంటారు. సో వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కొంతమంది సీట్స్ వాళ్ళకి రాక అలాగా చాలా ఇబ్బందులు ఉంటారు. కానీ ఎవరైతే బ్లైండ్స్ ఉన్నారో వాళ్ళు నేను కూడా ఇంతకుముందు నాకు ఈ కాలేజ్ హాస్టల్ పరిచయం అవ్వకముందు నేను ఒక్కడనే ఉన్నాను అనుకున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రపంచం పరిచయం అయింది. బ్లైండ్స్ ఎలా ఉంటారు, ఎలా కమ్యూనికేట్ అంతా కూడా పరిచయం అయింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ కాలేజ్ సార్. ఐఎమ్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ కాలేజ్ అండ్ we are very luckiest person to be in this college. ఇక్కడ స్టాఫే కానీ ప్రిన్సిపలే కానీ ఇక్కడ ఫౌండర్స్ కానీ ఎలా మీతో ఉంటారు? సార్ మా స్టాఫ్ గురించి చెప్పాలంటే వాళ్ళు చాలా బాగుంటారు సార్. వాళ్ళు చూపించే ప్రేమ అభిమానం కావచ్చు, మాకు ఏ విషయంలో కూడా కొదువు లేకుండా చూసుకుంటారు. అలాగే ప్రిన్సిపల్ సార్ కూడా చాలా బాగా చూసుకుంటారు. మాకు ఏమైనా ప్రతి దాని గురించి కూడా ప్రతి విషయం కూడా మా గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు మాకోసం. అంటే మామూలుగా మీరు మీ ఒక ఫౌండర్ సాయిబాబా గౌడ్ గారు ఎలా చూసుకుంటారు, జ్యోతి మేడం గారు ఎలా చూసుకుంటారు? సార్ ముందుగా సాయిబాబా సార్ గౌడ్ సార్ గురించి చెప్పుకోవాలంటే సార్ నేను ఒక ఫాదర్ అండ్ మదర్గా భావిస్తాను వాళ్ళని. ఎందుకంటే సార్ వాళ్ళు మన గురించి ఆలోచించే వాళ్ళు ఫస్ట్ పేరెంట్స్, ఆ తర్వాత ఎవరైనా మన ఫ్రెండ్స్, అంతేకాని మన గురించి ఎవరో తెలియని వ్యక్తి ఆలోచించారంటే మనం ఎంతైనా ఆలోచించాలి. సో కాబట్టి మనం సాయిబాబా గౌడ్ సార్ పెట్టిన ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఎందరికో దారి చూపింది సార్. మామూలుగా కళ్ళున్నవాడే ఒక మంచి పర్సన్ని చూడలేని పరిస్థితిలో మీరు సాయిబాబా గౌడ్ని సార్ని చూడాలనుకున్నారు ఎప్పుడన్నా? సార్ తప్పకుండా మేము అనుకున్నాము చాలాసార్లు సాయిబాబా గౌడ్ సార్ని చూడాలని. కానీ మేము ఎందుకు ఇప్పుడు చూడలేమని మేము అనుకోవట్లేదు, మేము చూసాము అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సాయిబాబా గౌడ్ సార్ మాతో ఎప్పటికుంటాడు ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు మామూలుగా పిల్లలు ఒక బ్లైండ్ అని పుట్టగానే పేరెంట్స్ చాలా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు కదా, అలాంటి పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఓకే, నేను ఏం చెప్తానంటే ఎవ్వరు కూడా డిప్రెషన్లోకి వెళ్ళవద్దు. ఎందుకంటే
ఐ మీన్ ఒక బ్లైండ్ అయినా కానీ మనము అంటే మనకు చూడ్డానికి అట్లా లోపంగా అనిపించవచ్చు, కానీ లోపల మాత్రం లోపాలు ఉండవు. సో మీరు ఈ దేవనార్ అనే ఇన్స్టిట్యూషన్లో మీరు జాయిన్ చేస్తే తప్పకుండా పైకి వస్తారు అని గ్యారంటీ ఇస్తున్నాను. దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ అనేది ఒక కొత్త ప్రపంచమే సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే పిల్లలకు కళ్ళు పంపి వాళ్ళు బ్లైండ్ అనేసి అంటాం, వాళ్ళని బ్లైండ్ అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ అనేది ఒక కొత్త ప్రపంచంలో ఇక్కడ పిల్లలు ఎవరికైతే కళ్ళు కనిపించో వాళ్ళని ఫ్రీగా ఫస్ట్ క్లాస్ నుంచి చదివించడం, ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు ఫ్రీగా వాళ్ళు రెసిడెన్షియల్ హాస్టల్లో ఉంచుకొని చదివించి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మంచి స్థాయికి ఎదిగే వరకు కూడా వీళ్ళు ప్రోత్సహించి వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ అంతా కూడా ఇది చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే బ్లైండ్ చిల్డ్రన్స్ ఉండి పేరెంట్స్కి ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పేరెంట్స్ ఇక్కడ పిల్లల్ని చేర్పించాలంటే ఎలాంటి ఎలిజిబిలిటీ అనేది లేదు. ఇక్కడ ఏ పిల్లలైనా కానీ త్రూ అవుట్ ది ఇయర్ సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసినట్టయితే ఆ పిల్లల్ని వీళ్ళు దేవుళ్ళలాగా చూసుకొని ఈ యొక్క దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ అనే పిల్లల్ని ఒక ప్రయోజకులు చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారని మీరు మాట్లాడుకుంటాం. కెమెరా పర్సన్ ప్రమోద్తో సంతోష్, S1 న్యూస్. మరిన్ని ముఖ్యమైన వార్తల కొరకు మా S1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.